మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక్క సింపుల్ రెసిపీ టిఫిన్ అండి. పప్పు పొంగల్ అంటారు దీన్ని. సూపర్గా రెడీ చేసేసుకుందాం. ఎలా ఏమేం కావాలో చూసేద్దాం రండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి. దాంట్లోకి పప్పు అంటే పెసరపప్పు అండి 1 గ్లాసు. మీరు 1 గ్లాసు వండుకోవాలనుకుంటే అర గ్లాసు పెసరపప్పు చేసుకోండి. ఒక అర గ్లాసు బియ్యమే చేసుకోవాలనుకుంటే 1/2 గ్లాసు పప్పు వేసుకోండి. అంటే పప్పుకి బియ్యానికి సగం సగం అనమాట. అది సగం ఇది సగం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇట్లాగా కొద్ది నిమిషాలు బాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ అండి కడిగేసి నానబెట్టుకొని మనం దీనికి సరిపడా అంటే మనం 3 గ్లాసులు అయినాయి కదండి, దానికి సరిపడా నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. అది ఉడికేలోపు చూసారు కదా, దాన్ని ఒక 2-3 విజిల్లు పెట్టుకుంటే మెత్తగా బాగా ఉడికిపోతుందండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. అయితే కొంచెం గట్టిగా ఉంది. దీన్ని మనం దీంట్లోకి తీసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం. అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి ఖచ్చితంగా దీనికి ఈ మసాలా ఖచ్చితంగా వేసుకుంటేనే రుచి వస్తుందండి. ఇప్పుడు మనం గట్టిగా ఉంది కాబట్టి దానికి ఇన్ని నీళ్ళు అని లేని కొలత ఏం లేదండి. ఇది జారుగా మనకి కలిపేటప్పుడు జారుగా అనిపించాలి. అట్లా వేసుకొని నీళ్లు పోసేసుకొని కొంచెం దానికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఎట్లా ఉండాలంటే మనం చేతితో పట్టుకుంటుంటే జర్రం జారేటట్టు అంత బాగా మెత్తగా అంత లూజుగా కూడా ఉండాలి. ఇది గట్టిగా ఉంటే అస్సలు టేస్ట్ ఉండదు. ఇట్లాగా లూజుగా బాగా ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. చూసారుగా, నేను పోసిన నీళ్ళు అయితే కొంచెం తగ్గినాయి. మళ్ళీ 1 గ్లాసు నీళ్ళు పోసుకొని ఇట్లా బాగా కలుపుకున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను మిక్సీకి వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు ఖచ్చితంగా ఇది వేయటం మటుకి మర్చిపోకండి. దీనికైతే ఇదే టేస్ట్ అనమాట. ఇట్లా బాగా వేసేసుకొని మొత్తం 1 స్పూన్ నెయ్యి వేసి ఆ మసాలాని ఈ అన్నంని ఈ నెయ్యిని బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి 1-2 నిమిషాలు ఉడికినిచ్చారంటే మనకి మిరియాల పొంగల్ అంటారు, పప్పు పొంగల్ అంటారు, కట్టి పొంగల్ అంటారు. ఇది రెడీ అయిపోద్ది అనమాట. దీనికి ఇంకా పేర్లు ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ పెట్టండి. నేనైతే దీన్ని ఎక్కువగా అనేది పప్పు పొంగలి సూపర్గా ఉంటుంది. మేము ఎక్కువగా ఏ ఫంక్షన్లో అయినా సరే ఎప్పుడైనా సరే ఇంట్లో దోశపిండి, ఇడ్లీ పిండి అట్లా ఎప్పుడైనా సమయానికి లేనప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో టిఫిన్ అయితే ఇదే చేసుకుంటాం, పప్పు పొంగలి. మనము అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు బాగా లైట్గా దోరగా ఏం చేసుకోవాలండి. దాంట్లోకి తాలింపు పెట్టుకోవాలి. ఇది తాలింపు పెట్టుకుంటేనే రుచిగా ఉంటుంది. 1 ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు ఎంతనే వేసుకోవచ్చండి. తినేవాళ్ళు ఉంటే సూపర్గా ఉంటుంది. ఇది నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యితో చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మనకి 10 నిమిషాల్లో మనకి టిఫిను ఇది రెడీ అయిపోద్ది. ఇష్టంగా కూడా తింటారండి. ఇది అందరూ చాలా బాగుంటుంది. వేడి దాంట్లో మనం చట్నీ వేసేసుకొని కొంచెం ఇట్లా 1 స్పూన్ తిన్నామంటే జర్రం జారిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. వెన్న పూసలాగా ఉంటుంది పట్టుకుంటేనే. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఇట్లాగ చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. చూసారుగా ఎంత మనం ఒకే 10 నిమిషాల్లో ఇది మనం ఇంట్లో మొత్తానికి మనం రెడీ చేసేసుకున్నాం అనమాట టిఫిను. దీంట్లో కొంతమంది అయితే వడ కూడా చేసుకుంటారండి. వడ, మిరియాల పొంగలి టిఫిన్ సూపర్ ఉంటుంది. నేనైతే ఒట్టి పప్పు పొంగలి చేశాను. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి. సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోద్ది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చూసారుగా, ఎంతో రుచికరమైన పప్పు పొంగలి అయితే నేను టేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.